హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ మోందా తుఫాన్ అయితే దూసుకొని అయితే వస్తుందండి. ఈ తుఫాన్ కారణంగా మనకు ముఖ్యంగా ఈ జిల్లాల్లో భారీ వర్షాలు అయితే ఉండబోతున్నాయి. ఈ వర్షాల కారణంగా మనకు ఈ జిల్లాల్లో మాత్రం మనకు కరెంట్ అనేది కట్ చేస్తారు. అయితే ఈ కరెంట్ కట్ కాకముందే మీరు తప్పనిసరిగా మీకు కావాల్సినటువంటి మొబైల్ ఫోన్లో ఛార్జింగ్ కానివ్వచ్చు, ఇతర బ్యాటరీస్ కానివ్వచ్చు, అంటే ఛార్జింగ్ లైట్స్ కానివ్వచ్చు, ఇవన్నీ మీరు ఛార్జ్లో పెట్టుకొని రెడీగా పెట్టుకోండి. అయితే ముఖ్యంగా ఈ ఎఫెక్ట్ అనేది ఏ జిల్లాల్లో ఉండబోతుంది, అలాగే స్కూళ్ళకు కూడా సెలవులు ప్రకటించారు. సో ఎక్కడెక్కడ ఈ సెలవులు ఉంటాయి ఏంటనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనకు ఈ కరెంట్ కూడా ఎక్కడ రద్దు అవుతుందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మోందా తుఫాన్ అయితే దూసుకొని అయితే వస్తుంది. అయితే ఈ తుఫాన్ ప్రస్తుతం మనకేంటంటే ఈ తుఫాన్ మనకు విశాఖపట్నం, బాపట్ల, మచిలీపట్నం వైపు నుండి ఇదైతే తీరాన్ని అయితే దాటుతుందని చెప్పేసి కూడా ఇక్కడ చెబుతున్నారు. అలాగే మనకు ఈ తుఫాన్ అనేది మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎఫెక్ట్ అనేది కాకినాడ, గోదావరి జిల్లాలపైన ఉంటుంది. అలాగే మనకు బాపట్ల, యానము, అలాగే విశాఖపట్నము, నెక్స్ట్ వచ్చేసి మనకు విజయవాడలో కూడా దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మనకు ప్రజలకు గవర్నమెంట్ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే ఎక్కడైతే తీవ్రంగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందో అక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే ఏదైతే స్కూల్స్, కాలేజీలు ఉన్నాయో వాటి కూడా సెలవులు ప్రకటించారు. అయితే ఈ తుఫాన్ అనేది చాలా వరకు గోదావరి డిస్ట్రిక్ట్స్ పైన, అలాగే మనకు కాకినాడ పైన, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు బాపట్ల, సో ఇక్కడ మనకేంటంటే ఎక్కువ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనకు విద్యుత్ కూడా అయితే మనకు ఈ గాలి కూడా ఉంటుంది కాబట్టి ఈ గాలి వేయడంతో మనకు చెట్లు కూడా అయితే మనకు వైర్ల పైన పడి సో మనకు విద్యుత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సో ముందుగానే అక్కడ ఏంటంటే పవర్ అనేది రద్దు చేస్తారు. సో మనకు ఏంటంటే ఈ తుఫాన్ అనేది ముందుకు వచ్చిన తర్వాత అంటే తీరాన్ని దాటడానికి ముందుకు వచ్చిన తర్వాత మనకు దీని ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అప్పుడు రద్దు చేస్తారు. సో తప్పనిసరిగా ఇప్పుడే మీరు మొబైల్ ఫోన్లో ఛార్జర్ కానివచ్చు, బ్యాటరీస్, సో పవర్ బ్యాంకులో ఛార్జింగ్ అనేది మీరు పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక ఈ తుఫాన్కి సంబంధించి మనకి ఏంటంటే చాలా వరకు ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందో ఆ జిల్లాలకు సంబంధించి స్కూల్, కాలేజీలు కూడా మనకు 3 రోజుల వరకు సెలవులు అయితే ప్రకటించారు. సో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అయితే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా అయితే ఏర్పాటు అయితే చేశారు. సో విద్యుత్, నీటిపారుదల, పురపాలక, పంచాయతీ శాఖలు కూడా అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ కోసం తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.